అందరికీ నమస్కారం। ఈ వీడియోలో రూబిక్ క్యూబ్ ని చాలా సింపుల్ వేలో ఎలా సాల్వ్ చేయాలని చెప్తాను। క్యూబ్ ని సాల్వ్ చేయడానికి ముందుగా క్యూబ్ గురించి కొన్ని విషయాలను అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది। క్యూబ్ లో మనకి మొత్తం 6 సైడ్స్ ఉంటాయి। పైన ఉంది కాబట్టి అప్ సైడ్, డౌన్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, మనకి ఫ్రంట్ ఉంది కాబట్టి ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్, ఇలా మొత్తం 6 సైడ్స్ అయితే ఉంటాయి। అలానే క్యూబ్ లో మనకు 6 కలర్స్ కూడా ఉంటాయి। క్యూబ్ లో మనకి ముఖ్యంగా 3 టైప్స్ ఆఫ్ పీసెస్ ఉంటాయి। కార్నర్ పీస్, సైడ్ పీస్, సెంటర్ పీస్। కార్నర్ పీస్ అంటే ఏం లేదు, 3 కలర్స్ ఉండే వాటిని కార్నర్ పీసెస్ అంటాం। ఓకే, 2 కలర్స్ ఉండే వాటిని పీసెస్ని సైడ్ పీసెస్ లేదా ఎడ్జ్ పీసెస్ అంటాం। సింగిల్ కలర్ ఉండే వాటిని సెంటర్ పీస్ అంటాం। ఎప్పుడు కూడా 2 కార్నర్ పీసెస్కి మధ్యలో ఈ యొక్క సైడ్ పీసెస్ అయితే ఉంటాయి। ఓకేనా, ఇక్కడ ఈ కార్నర్ పీసెస్నైనా మనం సైడ్ పీసెస్నైనా మూవ్ చేయగలుగుతాం, కానీ సెంటర్ పీసెస్ని అయితే మూవ్ చేయలేం। ఓకేనా, సెంటర్ పీస్ చూడండి మీకు మూవ్ అవ్వట్లేదు, సెంటర్ పీస్ని మూవ్ చేయలేం। ఏ క్యూబ్లో అయినా సరే మీకు ఈ యొక్క కలర్స్ ఎప్పుడు కూడా సేమే ఉంటాయి। బ్లూ కలర్కి ఆపోజిట్ గ్రీన్ ఉంటుంది, ఎల్లోకి వైట్ ఉంటుంది, రెడ్కి ఆరెంజ్ ఉంటుంది। ఓకేనా, ఈ యొక్క సెంటర్ పీస్కి ఆపోజిట్ ఏముంటాయి అనేది నేను మీకు చెప్తున్నాను। ఇలా మొత్తం 6 కలర్స్ ఉంటాయి అన్నమాట। ఓకే, మీరు ఏ క్యూబ్ తీసుకున్నా సరే మీకు ఇలానే ఉంటాయి। ఇంకా మనకి ఈ క్యూబ్లో మొత్తం 26 పీసెస్ అయితే ఉంటాయి। ప్రతి పీస్ కూడా యూనిక్ పీస్, ఏ ఒక్క పీస్ కలర్స్తో మరొక పీస్ మనకు మ్యాచ్ కాదు। ఓకేనా, సో క్యూబ్ గురించి మీకు ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాను। జస్ట్ మీరు ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కార్నర్ పీస్ ఏది అనేది ఐడెంటిఫై చేయగలడం, సైడ్ పీస్ ఏది అనేది ఐడెంటిఫై చేయగలడం నేర్చుకోండి। అలానే మనకు క్యూబ్లో మొత్తం 3 లేయర్స్ ఉంటాయి। ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్। మనం సాల్వ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ లేయర్ని సాల్వ్ చేస్తాం, నెక్స్ట్ సెకండ్ లేయర్ని సాల్వ్ చేస్తాం, నెక్స్ట్ థర్డ్ లేయర్ని సాల్వ్ చేస్తాం। ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది చెప్తాను। క్యూబ్ అంతా కూడా నేను మీకు చాలా ఈజీగా చిన్నపిల్లలైనా సరే సాల్వ్ చేసేలాగా చాలా సింపుల్గా చెప్తాను క్యూబ్ని సాల్వ్ చేయడం। ఇప్పటివరకు వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇప్పుడు క్యూబ్ గురించి ఇంట్రడక్షన్ అంతా అయిపోయింది కాబట్టి ఫస్ట్ లేయర్ని ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తాను। ఫస్ట్ లేయర్ని సాల్వ్ చేయాలి అంటే మీరు ఒక 4 సింపుల్ స్టెప్స్ని అయితే ఫాలో అవ్వాలి। ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీకు నచ్చినటువంటి ఏదైనా ఒక సెంటర్ పీస్ని సెలెక్ట్ చేసుకోండి, మీకు ఏది నచ్చితే అది। ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ సెంటర్ పీస్ని సెలెక్ట్ చేసుకున్నాను। ఓకే, ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ సెంటర్ పీస్ని సెలెక్ట్ చేసుకున్నాను। ఇక్కడ మొత్తం 6 కలర్స్ ఉంటాయి కదా, ఏదైనా సెలెక్ట్ చేసుకోండి। ఓకే, సెలెక్ట్ చేసుకున్నాక ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయినట్టే। సెకండ్ స్టెప్లో ఏం చేయాలి అంటే ఇలా ప్లస్ సింబల్లో ఆరెంజ్ కలర్ వచ్చేలాగా సైడ్ పీసెస్ని సెట్ చేయాలి। ఓకే, సైడ్ పీసెస్ అంటే ఏం చెప్పాను, 2 కలర్స్ ఉండాలి కదా, అందులో ఒకటి తప్పకుండా ఆరెంజ్ కలర్ అయి ఉండాలి, ఎందుకంటే ఆరెంజ్ కలర్ని ఇక్కడ సెట్ చేయాలి కాబట్టి। ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఉండేటువంటి సైడ్ పీసెస్ ఎక్కడ ఉన్నాయో చూడండి, ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది। జస్ట్ మనం ఈ యొక్క ఇక్కడ ఒక ఆరెంజ్ కలర్ సైడ్ పీస్ కనిపిస్తుంది, జస్ట్ మనం ప్లస్ సింబల్ వచ్చేలాగా సెట్ చేయాలి కాబట్టి ఇదిగోండి ఇక్కడ సెట్ చేశాను ఆరెంజ్ కలర్ సైడ్ పీస్ని। అలానే ఇక్కడ ఒక ఆరెంజ్ కలర్, అలానే ఇక్కడ ఒక ఆరెంజ్ కలర్ సైడ్ పీస్ ఉంది, జస్ట్ దీన్ని ఇలా పైకి మూవ్ చేస్తే సరిపోద్ది। ఇంకా మనకి ఇక్కడ ఒక ఆరెంజ్ కలర్ సైడ్ పీస్ ఉంది। ఓకే, జస్ట్ ఇలా మూవ్ చేసుకుని పైకి టర్న్ చేస్తే సరిపోతుంది। నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఒక ఆరెంజ్ కలర్ సైడ్ పీస్ సెట్ చేయాలి, ఇదిగోండి ఇదే ఒక ఆరెంజ్ కలర్ సైడ్ పీస్। జస్ట్ దీన్ని మనం కిందికి మూవ్ చేసి ఇప్పుడు మనం కిందికి మూవ్ చేసుకుని ఇలా ఆరెంజ్ కలర్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి। ఓకేనా, సైడ్ పీసెస్ ఎక్కడ ఉన్నాయో చూసుకుని సెట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది। ఇలా ప్లస్ సింబల్లో తీసుకొచ్చేస్తే మనకు సెకండ్ స్టెప్ కంప్లీట్ అయినట్టే। ఇప్పుడు ఈ యొక్క ఆరెంజ్ కలర్ సైడ్ పీస్కి సైడ్ కలర్ ఏముంది, గ్రీన్ ఉంది, అలానే ఇక్కడ వైట్ ఉంది, అలా ఒక్కొక్క సైడ్ పీస్కి ఒక్కొక్క కలర్ ఉంటుంది కదా, వీటిని వాటి యొక్క సెంటర్ పీసెస్తో మ్యాచ్ చేయాలి। అంటే ఇదిగోండి ఇక్కడ చూడండి ఆరెంజ్ కలర్ సైడ్ పీస్, సైడ్ కలర్ ఏముంది, బ్లూ ఉంది, బ్లూకి బ్లూ కలర్ సెంటర్ పీస్ మ్యాచ్ అయ్యింది, ఇలా సేమ్ కలర్ వచ్చేలాగా సెట్ చేయాలి। ఒక్కొక్కసారి మనం చేస్తున్నప్పుడే సెట్ అవుతాయి, కొన్ని సిచ్యువేషన్స్లో మనకు ఇలా ఏవి కూడా సెట్ అవ్వవు। ఇక్కడ నాకు ఒకటే సెట్ అయింది కానీ ఇంకేది సెట్ అవ్వట్లేదు। ఇలా ఆరెంజ్ కలర్ సైడ్ కలర్స్తో మనకు సెంటర్ పీస్ ఇలా మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి అంటే వీటన్నిటిని కూడా ఇలా
కిందకి మూవ్ చేయండి. ఓకే, ఇలా కిందకి మూవ్ చేయాలి. ఇలా కిందకి మూవ్ చేయండి. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఇలా కిందకి మూవ్ అయిపోయాయి. ఇలా కిందకి మూవ్ అయ్యాయి కదా. ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్కి సైడ్ కలర్ ఏముందో చూసుకుని వాటి సెంటర్స్తో మ్యాచ్ చేయండి. ఇక్కడ నాకు ఆరెంజ్కి సైడ్ కలర్ వైట్ ఉంది, వైట్ కలర్ సెంటర్కి మ్యాచ్ చేస్తున్నాను. ఓకే, ఆరెంజ్ని వైట్ కలర్ సెంటర్కి మ్యాచ్ చేసి జస్ట్ ఇలా పైకి మూవ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అలానే ఆరెంజ్కి సైడ్ కలర్ ఏముంది, ఈ ఆరెంజ్ కలర్ సైడ్ పీస్కి సైడ్ కలర్ ఎల్లో ఉంది, ఎల్లో కలర్ని ఎల్లో కలర్ సెంటర్ పీస్కి మ్యాచ్ చేయండి. ఎల్లోకి ఎల్లో కలర్ సెంటర్ పీస్ మ్యాచ్ చేశాక జస్ట్ ఇలా పైకి మూవ్ చేయాలి. సేమ్ అలానే ఇక్కడ బ్లూ ఉంది, ఆరెంజ్ కలర్కి సైడ్ కలర్ బ్లూ ఉంది, బ్లూని బ్లూ కలర్ సెంటర్ పీస్కి మ్యాచ్ చేయాలి. ఇలా మ్యాచ్ చేశాక జస్ట్ కండిషన్ మనకి సాటిస్ఫై అయిపోయింది అనమాట. ఇలా సాటిస్ఫై అయిపోయినప్పుడు వెంటనే పైకి టర్న్ చేసుకోవాలి. ఇంకొకటి ఏముంది, ఇక్కడ ఆరెంజ్కి గ్రీన్ కలర్ ఉంది, గ్రీన్కి గ్రీన్ కలర్ సెంటర్ పీస్ మ్యాచ్ చేసుకుని జస్ట్ ఇలా కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి పైకి టర్న్ చేయండి. ఓకే, ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చేసింది. అలానే ఈ యొక్క సైడ్ కలర్స్ని సెంటర్స్ కూడా మ్యాచ్ చేసేసాం. ఓకే, నెక్స్ట్ స్టెప్, ఇది థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఫోర్త్ స్టెప్లో ఏంటి, జస్ట్ ఈ కార్నర్స్ని సెట్ చేయాలి. కార్నర్స్ సెట్ చేయడం అంటే జస్ట్ ఇక్కడ మనకు ఆరెంజ్ కలర్ పైన వస్తే సరిపోదు, ఈ యొక్క సైడ్ కలర్స్ కూడా సెంటర్స్కి మ్యాచ్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆరెంజ్ ఉండాలి, ఇక్కడ వైట్ ఉండాలి, ఇక్కడ బ్లూ ఉండాలి. పైన ఆరెంజ్, ఇక్కడ వైట్, ఇక్కడ బ్లూ ఉండే కార్నర్ పీసెస్ ఇక్కడ సెట్ చేయాలి. సేమ్ అన్నీ కూడా అలానే కార్నర్ పీసెస్ని మనం పైన ఆరెంజ్ కలర్ రావాలి, అలానే ఈ యొక్క సైడ్ కలర్స్ సెంటర్స్, ఈ యొక్క సైడ్ కలర్స్ సెంటర్ పీసెస్కి మ్యాచ్ అవ్వాలి. అలాంటి పీసెస్ని మనం ఈ కార్నర్స్లో సెట్ చేయాలి. ఓకేనా, జస్ట్ ఆరెంజ్ కలర్ ఉంటే సరిపోదు, పైన జస్ట్ ఆరెంజ్ కలర్ ఉంది సరిపోతుంది అంటే సరిపోదు. ఆ యొక్క ఈ యొక్క సైడ్ కలర్స్ కూడా సెంటర్ పీసెస్కి మ్యాచ్ అవ్వాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పైన ఆరెంజ్ ఉందనుకోండి, ఇక్కడ గ్రీన్ ఉండాలి, ఇక్కడ వైట్ ఉండాలి. అలాంటి సెంటర్ పీస్ మనము ఇక్కడ సెట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు దాన్ని సెట్ చేయడం కోసం ఏం చేయాలి అంటే, ఫస్ట్ లేయర్లో ఉండేటువంటి కార్నర్ పీసెస్ని సెట్ చేయడం కోసం థర్డ్ లేయర్లో ఆరెంజ్ కలర్ ఉండేటువంటి ఈ యొక్క కార్నర్ పీసెస్ని వెతకాలి. చెక్ చేసుకోండి, థర్డ్ లేయర్లో ఆరెంజ్ కలర్ ఉండేటువంటి కార్నర్ పీసెస్ ఎక్కడ ఉన్నాయా అని చెక్ చేయండి. ఇక్కడ మనకి ఎక్కడా లేవు కాబట్టి ఇదిగోండి, ఇక్కడ ఒకటి పైనే ఉన్నాయి అన్నీ కూడా. ఈ పైన ఉండేటువంటి కార్నర్ పీసెస్ని ఇక్కడికి మూవ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా టర్న్ చేసుకుని జస్ట్ ఇలా మరలా పైకి సెట్ చేసేస్తున్నాను. ఇదిగోండి, ఒక కార్నర్ పీస్ మనకి ఇలా కిందకి వచ్చింది. థర్డ్ లేయర్లో ఉండాలన్నమాట మనకి కార్నర్ పీసెస్. ఒకవేళ పైన లేయర్లో ఉంటే కిందకి మూవ్ చేయండి. ఇక్కడ ఇంకొక విషయం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఈ యొక్క ఆరెంజ్ కలర్ అనేది కిందకి ఉండకూడదు, ఈ సైడ్ కానీ ఉండాలి, కిందికి మాత్రం ఉండకూడదు. అలా ఉంటే మనకు మరలా మనం మూవ్ చేసుకుని ఇలా సైడ్కి తెచ్చుకోవాలి కలర్ని. ఓకేనా, ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్కి సైడ్ కలర్ ఏముంది, గ్రీన్ ఉంది. ఈ యొక్క సైడ్ కలర్ని ఆ కలర్ యొక్క సెంటర్ పీస్కి మూవ్ చేయండి. ఇక్కడ ఆరెంజ్కి సైడ్ కలర్ ఏముంది, గ్రీన్కి గ్రీన్ సెంటర్ పీస్కి మ్యాచ్ అయ్యేలాగా టర్న్ చేయండి. ఇదిగోండి, గ్రీన్కి గ్రీన్ కలర్ సెంటర్ పీస్ మ్యాచ్ అయ్యేలాగా మూవ్ చేశాను. ఇప్పుడు ఇలా సెంటర్ పీస్ మ్యాచ్ అయింది కదా. ఇది నాకు ఎటు సైడ్ మ్యాచ్ అయింది, ఇది నాకు ఇప్పుడు ఆరెంజ్ కలర్ని సెట్ చేయాలి కాబట్టి ఆరెంజ్ కలర్ మీకు ఫేసింగ్ ఉండేలాగా సెట్ చేసుకోండి. క్యూబ్ని ఇలా పట్టుకోకండి, ఇలా పట్టుకోకండి. ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్ కదా మీరు సెట్ చేసేది, సో ఆరెంజ్ కలర్ మీకు ఫేసింగ్ ఉండేలాగా పట్టుకోవాలి క్యూబ్ని. బిగినర్స్ అయితే ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు, క్యూబ్ని ఎక్కడ పట్టుకోవాలి ఏంటి అనేది. అందుకే నేను మీకు మరలా చెప్తున్నాను. ఏ కలర్ అయితే సెట్ చేస్తారో ఆ కలర్ మీకు ఫ్రంట్ సైడ్ ఉండేలాగా పట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఆరెంజ్ కలర్ సెట్ చేస్తున్నాం కాబట్టి ఆరెంజ్ కలర్ నాకు ఫేసింగ్ ఉంది. ఇప్పుడు ఈ యొక్క సైడ్ కలర్ని సెంటర్ పీస్తో మ్యాచ్ చేసినప్పుడు నాకు ఎట్ సైడ్ మ్యాచ్ అయింది అంటే రైట్ సైడ్ మ్యాచ్ అయింది. ఈ యొక్క క్యూబ్కి ఈ యొక్క పీస్ ఎక్కడ సెట్ అవ్వాలి అంటే ఇక్కడ సెట్ అవ్వాలి. ఎలాగో అంటే ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ ఎల్లో ఉంది. సో ఇక్కడ ఆరెంజ్ వస్తుంది, ఇక్కడ గ్రీన్ వస్తుంది, ఇక్కడ ఎల్లో వస్తుంది. సో ఈ పీస్ అనేది ఇక్కడ మనకి సెట్ అవ్వాల్సి ఉంది. జస్ట్ మీకు ఒక క్లారిటీ కోసం చెప్తున్నాను. ఓకే,
ఇంకా మనకి ఈ యొక్క సైడ్ కలరు నాకు రైట్ సైడ్ మ్యాచ్ అయింది, రైట్ సైడ్ సెంటర్ పీస్కి మ్యాచ్ అయింది. సో రైట్ సైడ్ మ్యాచ్ అయితే ఏం చేయాలి అంటే, రైట్ సైడ్ మ్యాచ్ అయితే లెఫ్ట్కి మూవ్ చేయాలి, లెఫ్ట్ సైడ్ మ్యాచ్ అయితే రైట్కి మూవ్ చేయాలి. ఓకేనా. ఇక్కడ నాకు ఈ ఆరెంజ్కి సైడ్ కలర్ గ్రీన్ ఉంది, గ్రీన్కి గ్రీన్ సెంటర్ పీస్ మ్యాచ్ అయింది. ఇటు సైడ్ మ్యాచ్ అయింది అంటే రైట్ సైడ్ మ్యాచ్ అయింది. సో రైట్ సైడ్ మ్యాచ్ అయితే లెఫ్ట్కి మూవ్ చేయాలి. పీస్ ఇక్కడ సెట్ చేయాలి కాబట్టి దీన్ని డౌన్కి మూవ్ చేయండి. అలానే ఇందాక లెఫ్ట్కి మూవ్ చేసిందని రైట్కి మూవ్ చేసి, డౌన్కి మూవ్ చేసిందని అప్కి మూవ్ చేయండి. ఓకే, ఇదిగోండి ఇక్కడ పీస్ సెట్ అయిపోయింది. పైన ఆరెంజ్ కలర్ వచ్చింది, ఈ యొక్క సెంటర్ పీసెస్ ఈ యొక్క సైడ్స్కి మ్యాచ్ అయిపోయాయి. ఓకేనా. ఇదిగోండి సేమ్ అలానే ఇక్కడ కూడా మనం సెట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ఇంకా త్రీ సైడ్స్ సెట్ చేయాలి. అలా సెట్ చేయాలి అంటే మళ్ళీ థర్డ్ లేయర్లో ఎక్కడైనా ఆరెంజ్ కలర్ ఉండేటువంటి కార్నర్ పీస్ ఉందా చూడండి. ఇదిగోండి ఇక్కడ నాకు మరలా ఒక కార్నర్ పీస్ కనిపించింది. ఇప్పుడు ఏం చేయాలి, ఆరెంజ్ కలర్కి సైడ్ కలర్ ఉండేటువంటి దాన్ని సెంటర్కి మ్యాచ్ చేయాలి. సైడ్ కలర్ ఇక్కడ ఏముంది, బ్లూ ఉంది, బ్లూకి బ్లూ సెంటర్కి మ్యాచ్ చేయండి. ఓకే, బ్లూకి బ్లూ సెంటర్ మ్యాచ్ చేసాం కదా. ఇది ఎటు సైడ్ మ్యాచ్ అయింది చెప్పా కదా, ఆరెంజ్ మనం సెట్ చేస్తాం కాబట్టి ఆరెంజ్ ఫేసింగ్ ఉండాలి. ఇది ఎటు సైడ్ మ్యాచ్ అయింది మనకు, రైట్ సైడ్ మ్యాచ్ అయింది. రైట్ సైడ్ మ్యాచ్ అయితే లెఫ్ట్కి మూవ్ చేయాలి, పీస్ ఇక్కడ సెట్ చేయాలి కాబట్టి డౌన్కి మూవ్ చేయండి. ఓకే, మరలా లెఫ్ట్ సైడ్ మూవ్ చేసిన దాన్ని రైట్ సైడ్కి మూవ్ చేసి పైకి టర్న్ చేయండి. ఇదిగోండి ఇక్కడ కూడా చూస్తే మీరు పైన ఆరెంజ్ కలర్ వచ్చింది, ఈ యొక్క సైడ్ కలర్ వైట్ మ్యాచ్ అయింది, సైడ్ కలర్ బ్లూకి మ్యాచ్ అయ్యి కరెక్ట్గా సెట్ అయిపోయింది. మరలా మనం ఏం చేయాలి, ఇక్కడ సెట్ చేయాలి. సెట్ చేయాలంటే మరలా ఏం చేయాలి, థర్డ్ లేయర్లో ఆరెంజ్ కలర్ ఎక్కడైనా ఉందా అని చూడండి. ఇక్కడ నాకు ఎక్కడా లేదు. అలాంటప్పుడు ఇదిగోండి ఇక్కడ ఉంది కదా కార్నర్ పీస్, దాన్ని మనం కిందకి తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి, జస్ట్ ఇలా మూవ్ చేసుకుని ఇప్పుడు దీన్ని కిందకి ఉండకూడదు కదా, మనకి సైడ్కి ఉండాలి. అందుకని జస్ట్ ఇలా మూవ్ చేసి ఇలా టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసుకుంటే మీకు సైడ్కి వస్తుంది అనమాట పీస్. ఇప్పుడు ఆరెంజ్ కలర్కి ఇలా తెచ్చుకున్నాక ఇప్పుడు ఆరెంజ్ కలర్కి సైడ్ కలర్ ఏముండాలి, అప్పుడు ఆరెంజ్ కలర్కి సైడ్ కలర్ ఏముంది, ఎల్లో ఉంది. ఎల్లోకి సెంటర్ మ్యాచ్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ ఎల్లో సెంటర్ మ్యాచ్ అయింది. సో ఇప్పుడు మరలా నాకు ఎటు మ్యాచ్ అయింది, రైట్ సైడే మ్యాచ్ అయింది. రైట్ సైడ్ మ్యాచ్ అయితే ఏం చెప్పాను, లెఫ్ట్కి మూవ్ చేయండి, పీస్ ఇక్కడ సెట్ చేయాలి కాబట్టి దీన్ని డౌన్కి మూవ్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్కి మూవ్ చేసిందని మరలా రైట్కి మూవ్ చేయాలి, మళ్ళీ డౌన్కి మూవ్ చేసిందని అప్కి మూవ్ చేయండి. ఓకేనా, ఇక్కడ కూడా కంప్లీట్ అయిపోయింది. పర్ఫెక్ట్ సెట్ అయింది చూడండి. పైన ఆరెంజ్ వచ్చింది, ఈ సెంటర్కి మ్యాచ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం ఈ యొక్క పీస్ని సెట్ చేయాలి. ఇది కూడా మనకి థర్డ్ లేయర్లో ఇంకెక్కడా లేవు కాబట్టి కార్నర్ పీసెస్ ఈ ఒక్క పీస్ పైన ఉండిపోయింది. సో మరలా ఏం చేయాలి, దీన్ని డౌన్కి మూవ్ చేయండి. పీస్ ఎప్పుడు కూడా ఆరెంజ్ కలర్ కిందకు ఉండకూడదు కాబట్టి దీన్ని సైడ్కి మూవ్ చేసుకుని ఇప్పుడు దీన్ని ఇలా పైకి మూవ్ చేయండి. ఇక్కడ మరలా మనకి ఒక కార్నర్ పీస్ అయితే కనిపించింది ఆరెంజ్ కలర్ది, అది కూడా సైడ్కి ఉంది. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఆరెంజ్కి సైడ్ కలర్ ఏముంది, వైట్ ఉంది, వైట్ని వైట్ సెంటర్కి మ్యాచ్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ నాకు మ్యాచ్ అయ్యే ఉంది. మ్యాచ్ కాకపోతే ఏం చేస్తాం, జస్ట్ ఇలా మూవ్ చేసి సెట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఆరెంజ్ కలర్ సెట్ చేస్తున్నాం కాబట్టి ఆరెంజ్ కలర్ మీకు ఫేసింగ్ ఉండాలని చెప్పాను కదా. ఇప్పుడు వైట్ కలర్ మరలా నాకు రైట్ సైడే మ్యాచ్ అయింది. ఒకవేళ మీకు లెఫ్ట్ సైడ్ మ్యాచ్ అయితే రైట్కి మూవ్ చేయండి. ఓకేనా, అదే రైట్ సైడ్ మ్యాచ్ అయితే లెఫ్ట్కి మూవ్ చేయాలి. ఇప్పుడు నాకు రైట్ సైడ్ మ్యాచ్ అయింది కాబట్టి లెఫ్ట్కి మూవ్ చేస్తున్నాను. పీస్ ఇక్కడ సెట్ చేయాలి కాబట్టి దీన్ని డౌన్కి మూవ్ చేసి లెఫ్ట్కి మూవ్ చేస్తున్నాను, మళ్ళీ రైట్కి మూవ్ చేసి డౌన్ని అప్ సైడ్కి టర్న్ చేయండి. డౌన్ చేసిందని అప్ సైడ్ టర్న్ చేస్తే మనకు సెట్ అయిపోద్ది. ఇదిగోండి మీకు ఫస్ట్ లేయర్ అంతా సెట్ అయిపోయింది. ఓకేనా, ఈ యొక్క సైడ్ కలర్స్ అన్నీ కూడా చూడండి ఎగ్జాక్ట్గా ఉన్నాయి. మొత్తం ఇలా ఫస్ట్ లేయర్ అంతా కూడా సెట్ అయిపోయింది. జస్ట్ మీరు ఏం లేదు, ఒక కలర్ని చూస్ చేసుకున్నారు, ప్లస్ సింబల్ తెచ్చారు. ఇప్పుడు ఆ సైడ్ కలర్స్ని సెంటర్కి మ్యాచ్ చేశారు, నెక్స్ట్ కార్నర్ పీసెస్ని సెట్ చేశారు. ఓకేనా, ఫస్ట్ లేయర్ అయితే ఇలా కంప్లీట్ చేయాలి. ఇప్పుడు సెకండ్ లేయర్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు సెకండ్ లేయర్ని ఎలా సెట్ చేయాలో చూద్దాం. సెకండ్ లేయర్ని సెట్ చేయడం కోసం జస్ట్ మనం 4 సైడ్ పీసెస్ని వాటి యొక్క సెంటర్స్కి మ్యాచ్ చేస్తే సరిపోతుంది. అంటే ఇదొకటి మొత్తం 4 ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఈ 4 ఈ యొక్క సైడ్ పీసెస్ని
వాటి యొక్క సెంటర్ పీసెస్కి మ్యాచ్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి, ఇది గ్రీన్ కలర్ ఉంది, ఇది వైట్ కలర్ ఉంది సైడ్ కలర్. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. చూడండి ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడ గ్రీన్ వచ్చింది. సో ఈ పీస్ మనకు ఇటు గ్రీన్ రావాలి, ఇటు వైట్ రావాలి. ఆ పీస్ అలా సెట్ చేయాల్సి ఉంటుంది. అలానే ఇక్కడ చూడండి వైట్ ఉంది, ఇక్కడ బ్లూ ఉంది. అంటే వైట్ అండ్ బ్లూ వచ్చేటువంటి సైడ్ పీస్ ఇక్కడ సెట్ చేయాలి. సేమ్ అలానే ఇక్కడ బ్లూ అండ్ ఎల్లో ఉంది, బ్లూ అండ్ ఎల్లో వచ్చేటువంటి సైడ్ పీస్ని సెట్ అవ్వాలి. కొన్నిసార్లు మనం ఫస్ట్ లేయర్ చేస్తున్నప్పుడే 1 కానీ 2 కానీ సైడ్ పీసెస్ సెట్ అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ నాకు ఏ ఒక్కటి కూడా సెట్ అవ్వలేదు. ఓకేనా, ఇప్పుడు సెట్ కాలేదు కాబట్టి మీకు అర్థమైందా? జస్ట్ ఈ కలరు ఈ యొక్క సెంటర్ పీసెస్కి మధ్యలో ఉండేటువంటి సైడ్ పీస్ కలర్స్ మ్యాచ్ అవ్వాలి. అంటే ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడ బ్లూ ఉంది కాబట్టి వైట్ అండ్ బ్లూ ఉండేది అలా సెట్ చేయాల్సి ఉంటుంది. ఇలా మొత్తం 4 ఉంటాయి. ఈ 4ని కూడా మనం సెట్ చేయాలి. వీటిని సెట్ చేయడం కోసం ఏం చేయాలి అంటే ఈ యొక్క పైన ఉంది కదా ఫస్ట్ లేయర్కి ఆపోజిట్ సెంటర్ పీస్ కలర్ ఏముంది? ఆరెంజ్ ఉంది. ఆరెంజ్కి థర్డ్ లేయర్లో సెంటర్ పీస్ కలర్ ఏముంటుంది? రెడ్ ఉంది. సో ఆరెంజ్కి ఆపోజిట్ ఎప్పుడు రెడ్డే ఉంటుంది కదా. సో ఇక్కడ రెడ్ కలర్ ఉంది. థర్డ్ లేయర్లో సెంటర్ పీస్ కలర్ ఏముందంటే ఇక్కడ రెడ్ ఉంది. మీకు ఏ కలర్ ఉంటే ఆ కలర్ మీరు గమనించుకోండి, ఏ కలర్ ఉందో చూసుకోండి. ఇక్కడ నాకు రెడ్ కలర్ ఉంది, థర్డ్ లేయర్లో సెంటర్ పీస్ కలర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్లో చూసుకోవాలి. ప్లస్ సింబల్లో సైడ్ పీస్, ఈ యొక్క సైడ్ పీస్ కలర్స్ ఉంటాయి కదా, అది ఏ ఒక్కటి కూడా మీకు రెడ్ ఉండకూడదు. సైడ్ పీస్ అంటే 2 కలర్స్ ఉంటాయి. సో ఏ ఒక్క కలర్ కూడా రెడ్ కలర్ అనేది ఉండకూడదు. ప్లస్ సింబల్లో ఉండేటువంటి సైడ్ పీసెస్లో అటువంటి పీసెస్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి సైడ్ పీస్లో రెడ్ కలర్ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఓకే, సో ఈ పీసెస్ ఏవి కూడా నాకు పనిచేయవు సెకండ్ లేయర్ని సెట్ చేయడం కోసం. రెడ్ కలరు ఈ యొక్క సెంటర్ పీస్ కలర్ లేని పీస్ మాత్రమే పనిచేస్తుంది. ఏం కలర్ అది? బ్లూ అండ్ వైట్ ఉన్నది ఈ యొక్క పీస్. అయితే ఈ యొక్క రెడ్ కలర్ లేని పీసెస్ ఇక్కడ కూడా మనకి రెడ్ కలర్స్ ఉన్న సైడ్ పీసెస్ ఉన్నాయి. ఎటు వచ్చి ఇక్కడ ఒక్కటే మనకు రెడ్ కలర్ లేని సైడ్ పీస్ అయితే ఉంది. ఓకేనా, ఇప్పుడు ఈ సైడ్ పీస్ని మనం సెకండ్ లేయర్లో ఎలా సెట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు బ్లూ అండ్ వైట్ ఉంది. ఈ పైన ఉండేటువంటి కలరు పైన ఉండేటువంటి సెంటర్కి మ్యాచ్ అవ్వాలి. అంటే ఇక్కడ వైట్ ఉంది కదా, ఈ వైట్ అనేది వైట్ కలర్ సెంటర్ పీస్కి మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇదిగోండి వైట్కి వైట్ సెంటర్ కలర్ మ్యాచ్ అయింది. ఇప్పుడు దీని కిందన ఉండేటువంటి కలరు ఏదైతే ఉందో ఆ కలరు మనకు సెంటర్ పీస్కి ఎటు మ్యాచ్ అయిందో చూసుకోండి. ఇక్కడ నాకు ఎటు మ్యాచ్ అయింది? బ్లూ కలర్ అనేది నాకు రైట్ సైడ్ మ్యాచ్ అయింది. రైట్ సైడ్ మ్యాచ్ అయితే లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్కి మ్యాచ్ అయింది. ఇక్కడ నాకు మ్యాచింగ్ సెంటర్ పీస్ రైట్ సైడ్కి మ్యాచ్ అయింది, లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తాను. లెఫ్ట్కి మూవ్ చేశాను. పీస్ ఇక్కడ సెట్ చేయాల్సి ఉంది కాబట్టి దీన్ని ఎలా చెప్తున్నాం? పీస్ ఇక్కడ సెట్ చేయాలి అంటే ఆ పీస్ మనకు వైట్ అండ్ బ్లూ కాబట్టి ఇక్కడే సెట్ అవుతుంది. ఓకేనా, దీన్ని డౌన్కి మూవ్ చేసి లెఫ్ట్కి మూవ్ చేసిందని మరలా రైట్కి మూవ్ చేసి డౌన్కి మూవ్ చేసిందని అప్కి మూవ్ చేయండి. అప్ సైడ్ మూవ్ చేయండి. అప్కి మూవ్ చేస్తే ఇక్కడ ఉండేటువంటి పీస్ మీకు మిస్ప్లేస్ అయిపోయింది. అలానే ఇక్కడ మీకు వైట్ అండ్ బ్లూ ఉన్న పీస్ కూడా రాలేదు. ఇప్పుడు ఈ మిస్ప్లేస్ అయిన పీస్ని మనం సెట్ చేసినప్పుడు ఇక్కడ పీస్ కూడా సెట్ అవుతుంది. ఇక్కడ ఏ కలర్ మిస్ అయిపోయింది? ఆరెంజ్ కలర్. సో ఆరెంజ్ కలరు మనం సెట్ చేయాలి కాబట్టి ఆరెంజ్ కలర్ మీకు ఫేసింగ్ వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు ఆరెంజ్కి సైడ్ కలర్ వైట్ కలర్ ఉంది కదా, ఇది మనకు లెఫ్ట్ సైడ్ మ్యాచ్ అయింది. లెఫ్ట్ సైడ్ మ్యాచ్ అయితే ఏం చెప్పాను? రైట్ సైడ్ మూవ్ చేయండి. పీస్ని ఇక్కడ సెట్ చేయాలి కాబట్టి డౌన్కి మూవ్ చేయండి. రైట్ సైడ్ మూవ్ చేసిందని మరలా లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసుకుని డౌన్ సైడ్కి మూవ్ చేసిందని అప్కి మూవ్ చేయండి. ఓకే, ఇదిగోండి ఇక్కడ మిస్ప్లేస్ అయిన పీస్ సెట్ అయిపోయింది. అలానే కార్నర్ పీస్ కూడా మీకు సెట్ అయింది. ఇక్కడ మీకు మిస్ప్లేస్ అయిన పీస్ సెట్ అయింది. అలానే ఈ యొక్క సైడ్ పీస్ కూడా వాటి యొక్క సెంటర్స్కి మ్యాచ్ అయ్యేలాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ పీస్ని సెట్ చేసేసాం కదా, ఇప్పుడు మరలా ఇక్కడ సైడ్ పీస్ని సెట్ చేద్దాం. ఇంకా మనం 3 సైడ్ పీసెస్ని అయితే సెట్ చేయాల్సి ఉంది. సో అలా సెట్ చేయడానికి ఏం చేయాలి? మనకు థర్డ్ లేయర్లో సెంటర్ పీస్ ఏదో కలర్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక ప్లస్ సింబల్లో
ఈ ప్లస్ సింబల్లో ఉండేటువంటి సైడ్ పీసెస్లో రెడ్ కలర్ లేనిది చూస్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ 3 సైడ్ పీసెస్లో కూడా రెడ్ కలర్స్ ఉన్నాయి. ఓన్లీ ఒక్క సైడ్ పీస్లోనే రెడ్ కలర్ లేని పీస్ ఉంది. అప్పుడు ఈ పైన ఉండేటువంటి కలర్ని సెంటర్ పీస్కి మ్యాచ్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ నాకు మ్యాచ్ అయ్యింది కాబట్టి నేను ఇంక మ్యాచ్ చేయట్లేదు. మ్యాచ్ కాకపోతే జస్ట్ మనం మూవ్ చేసుకుని మ్యాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇలా మ్యాచ్ అయ్యాక ఈ యొక్క సైడ్ పీస్కి కింద ఉండేటువంటి కలరు సెంటర్ పీస్తో ఎటు మ్యాచ్ అయిందో చూడండి. ఇది మనకు లెఫ్ట్ సైడ్ మ్యాచ్ అయింది. ఇలా మ్యాచ్ అయింది మనకి స్ట్రైట్గా పెట్టుకోండి. ఓకేనా? మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం చెప్తాం. మ్యాచ్ అయింది మీకు స్ట్రైట్గా పెట్టుకోండి. ఇప్పుడు ఫేసింగ్ పెట్టుకోండి. ఓకేనా? మ్యాచ్ అయింది మీకు ఇలా సెంటర్స్ మ్యాచ్ చేశాక మీరు ఫేసింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ యొక్క కింద ఉండేటువంటి కలరు మనకు లెఫ్ట్ సైడ్ మ్యాచ్ అయింది సెంటర్తో. సో లెఫ్ట్ సైడ్ మ్యాచ్ అయితే ఏం చేయాలి? రైట్ సైడ్ మూవ్ చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్లో అండ్ బ్లూ ఉన్న పీస్ కదా, ఇక్కడ ఎల్లో అండ్ ఇక్కడ బ్లూ ఉంది కాబట్టి ఈ పీస్ ఇక్కడ సెట్ అవుతుంది. ఓకేనా? సో అందుకని చెప్పి ఈ పీస్ని మనం ఇక్కడ సెట్ చేయాల్సి ఉంది. మనకి ఈ యొక్క కింద ఉండేటువంటి కలర్ ఎటు సైడ్ మ్యాచ్ అయింది? లెఫ్ట్ సైడ్ మ్యాచ్ అయింది కాబట్టి ఏం చేయాలి? సేమ్ మనం ఇందాక చేసినట్టే లెఫ్ట్ సైడ్ మ్యాచ్ అయితే రైట్ సైడ్ మూవ్ చేయాలి. పీస్ ఇక్కడ సెట్ చేయాలి కాబట్టి దీన్ని డౌన్కి మూవ్ చేయండి. రైట్కి మూవ్ చేసిందని లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసి పైకి టర్న్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం పైన మరలా మిస్ప్లేస్ అవుతుంది ఆరెంజ్ కలర్. సో ఆరెంజ్ కలర్ని మరలా మీ క్యూబ్ని ఇలా ఉండే క్యూబ్ని మీకు ఇటు టర్న్ చేసుకోండి. ఎందుకంటే ఆరెంజ్ కలర్ సెట్ చేయాలి కాబట్టి ఆరెంజ్ కలర్ మీకు ఫేసింగ్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఎల్లో ఎటు మ్యాచ్ అయింది? మనకు ఈ సైడ్ కలర్ ఇటు ఎల్లో ఉంది కదా, ఎటు మ్యాచ్ అయింది? రైట్ సైడ్ మ్యాచ్ అయితే లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి. అలానే మనకి ఇది మిస్ప్లేస్ అయిన ప్లేస్ని సెట్ చేసేటప్పుడు ఇది కూడా మనకి సెట్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు రైట్ సైడ్ మ్యాచ్ అయింది కాబట్టి లెఫ్ట్ సైడ్ టర్న్ చేయండి. పీస్ ఇక్కడ కావాలి కాబట్టి దీన్ని డౌన్కి టర్న్ చేసి ఇందాక లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసిందని రైట్ సైడ్కి మూవ్ చేసి పైకి మూవ్ చేయండి. ఓకే? ఇలా పైకి మూవ్ చేస్తే ఇక్కడ చూడండి మనకు పైన పీస్ సెట్ అయింది, అలానే ఈ యొక్క సైడ్ పీస్ కూడా సెట్ అయిపోయింది. ఓకేనా? అలానే ఇంకా మనం ఈ యొక్క సైడ్ పీస్ని సెట్ చేయాల్సి ఉంది. సో ఇప్పుడు మరలా ఏం చేయాలి? థర్డ్ లేయర్లోకి వెళ్ళండి. మరలా ప్లస్ సింబల్లో రెడ్ కలర్ లేని సైడ్ పీస్ని చూస్ చేయండి. ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు కదా. సో ఈ పీస్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ పైన ఉండేటువంటి కలర్ ఏముంది? ఎల్లో కలర్ ఉంది కాబట్టి ఎల్లో కలర్ని మనం ఎల్లో కలర్ సెంటర్కి మ్యాచ్ చేయాలి. ఓకేనా? ఎల్లోకి ఎల్లో సెంటర్ మ్యాచ్ చేశాను. అలానే ఈ గ్రీన్ కలరు కింద ఉండేటువంటి కలరు ఎటు మ్యాచ్ అయిందో చూద్దాం. ఇది ఎటు మ్యాచ్ అయింది? మనకు రైట్ సైడ్ మ్యాచ్ అయింది. ఈ పీస్ ఏంటి? ఎల్లో అండ్ గ్రీన్ అంటే ఈ పీస్ ఇక్కడ సెట్ కావాల్సి ఉంది. ఇది మనకు రైట్ సైడ్ మ్యాచ్ అయింది సెంటర్తో. సో రైట్ సైడ్ మ్యాచ్ అయితే ఏం చేయాలి? లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయాలి. పీస్ ఇక్కడ సెట్ చేయాలి కాబట్టి దాన్ని డౌన్కి మూవ్ చేయండి. లెఫ్ట్కి మూవ్ చేసిందని మరలా రైట్కి మూవ్ చేసి పైకి టర్న్ చేయండి. ఓకేనా? ఇక్కడ మరలా ఏమైంది? ఆరెంజ్ కలర్ మిస్ప్లేస్ అయింది. సో ఆరెంజ్ కలర్ మిస్ప్లేస్ అయితే ఏం చెప్పాను? క్యూబ్ని మరలా మీకు ఫేసింగ్ వచ్చేలాగా టర్న్ చేసుకోండి. ఈ సైడ్ ఎటు మ్యాచ్ అయింది? ఈ యొక్క పక్కన ఉండే కలరు సెంటర్తో ఎక్కడ మ్యాచ్ అయింది? లెఫ్ట్ మ్యాచ్ అయింది కాబట్టి రైట్కి టర్న్ చేసుకుని జస్ట్ డౌన్కి మూవ్ చేసి ఇప్పుడు డౌన్కి మూవ్ చేసి మరలా రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ చేసి పైకి సెట్ చేయండి. ఓకేనా? ఇదిగో దీనివల్ల ఏమైంది? మనకు ఇక్కడ ఈ యొక్క సెంటర్ పీస్ కూడా మ్యాచ్ అయింది. ఇంకా ఫైనల్గా ఇక్కడ ఒక పీస్ని సెట్ చేయాల్సి ఉంది. ఓకేనా? ఇలా ఒక పీస్ని సెట్ చేయడం కోసం మరలా కిందకి వెళ్ళి ప్లస్ సింబల్లో రెడ్ కలర్ లేని పీస్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి ప్లస్ సింబల్లో ప్రతి పీస్లో కూడా రెడ్ కలర్ ఉంది. ఇదిగోండి ఈ మూడిట్లో రెడ్ ఉందా? అలానే ఇదిగోండి ఇక్కడ పీస్లో కూడా రెడ్ కలర్ ఉంది. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనం డమ్మీ రన్ చేయాలి. డమ్మీ రన్ ఎలా చేయాలి అంటే జస్ట్ ఇప్పుడు ఏదైనా ఒక పీస్ని సెట్ చేసుకోండి ఇలా ఏదో ఒకటి. ఓకేనా? ఇలా సెంటర్కి మ్యాచ్ అయింది కదా. ఇప్పుడు ఈ కింద ఉండేటువంటి కలరు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మ్యాచ్ అయింది అనుకోండి. ఇక్కడ ఉండేటువంటి కలర్ నేను లెఫ్ట్ సైడ్ మ్యాచ్ అయింది అనుకుంటున్నాను. ఓకేనా? జస్ట్ మనం డమ్మీ రన్ చేయడం కోసం అనమాట. అంటే వేరే పీస్ని ఇక్కడికి తీసుకురావడం కోసం, ఈ రెడ్ కలర్ ఉండే పీస్ని కాకుండా. ఓకేనా? అందుకని చెప్పి ఇక్కడ అన్నీ రెడ్ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు డమ్మీ రన్ చేస్తున్నాను. ఈ కలర్ నాకు లెఫ్ట్ సైడ్ మ్యాచ్ అయింది అనుకుంటున్నాను. సో అందుకని రైట్ సైడ్ టర్న్ చేస్తున్నాను. డౌన్ సైడ్కి మూవ్ చేసి
మళ్ళీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి టర్న్ చేసి పైకి మూవ్ చేస్తున్నాను. ఇలా మూవ్ చేయడం వల్ల ఏమైంది, ఆరెంజ్ కలర్ మరలా మిస్ప్లేస్ అయింది. సో ఆరెంజ్ కలర్ని సెట్ చేద్దాం. సేమ్ అలానే మనం ఫస్ట్లో సెట్ చేసాం కదా, జస్ట్ అలానే సెట్ చేసేస్తే అయిపోతుంది. ఇదిగోండి ఇలా సెట్ అయిపోయింది. అలాగే ఇక్కడైతే సెట్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కింద ప్లస్ సింబల్లో రెడ్ కలర్ లేని పీస్ ఏమైనా వచ్చిందేమో చెక్ చేయండి. ఇదిగోండి ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. ఇదిగోండి ఇక్కడ రెడ్ కలర్ లేని పీస్ మనకి వచ్చేసింది. ఓకేనా. ఒకసారి అలా మీరు ఏదైనా మ్యాచ్ అయిందని చెప్పి ఒక డమ్మీ రన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు అన్ని సైడ్ పీసెస్ ప్లస్ సింబల్లో ఉండేవి రెడ్ కలరే ఉన్నది అనుకోండి, ఇప్పుడు నేను చేసినటువంటి డమ్మీ రన్ అయితే చేయండి. ఓకేనా. ఇక్కడ నాకు ఇప్పుడు ఒక పీస్ ఏంటి రెడ్ కలర్ లేనిది వచ్చింది. సో మరలా ఏం చేయాలి, ఇక్కడ వైట్ కలర్ ఉంది కదా పైన, వైట్ కలర్ సెంటర్కి మ్యాచ్ చేయాలి. ఇదిగోండి ఇలా వైట్ కలర్ సెంటర్కి మ్యాచ్ చేస్తాం. ఇప్పుడు ఈ కింద నుండి ఎటువంటి కలరు సెంటర్ పీస్కి ఎటు మ్యాచ్ అయిందో చూసుకోండి. ఇదిగోండి మరలా నాకు లెఫ్ట్ సైడ్ మ్యాచ్ అయింది. ఓకేనా. లెఫ్ట్ సైడ్ మ్యాచ్ అయితే ఏం చేయాలి, రైట్ సైడ్ మూవ్ చేయాలి. అలానే పీస్ ఇక్కడ కదా సెట్ అవ్వాలి, వైట్ అండ్ గ్రీన్ పీస్. సో దీన్ని డౌన్కి సెట్ చేసి డౌన్కి మూవ్ చేసి మళ్ళీ రైట్కి మూవ్ చేసి దాన్ని లెఫ్ట్కి మూవ్ చేసి పైకి టర్న్ చేయండి. ఓకేనా. పైకి టర్న్ చేస్తే మళ్ళీ ఆరెంజ్ కలర్ మిస్ప్లేస్ అయితే క్యూబ్ని ఇలా టర్న్ చేసుకుని మనకి ఇది రైట్ సైడ్ మ్యాచ్ అయింది కాబట్టి లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసి మళ్ళీ డౌన్కి టర్న్ చేసి లెఫ్ట్ సైడ్ దాన్ని రైట్ సైడ్కి మూవ్ చేసి పైకి మూవ్ చేస్తే సరిపోతుంది. మిస్ప్లేస్ అయింది వచ్చేసింది. అలానే ఇక్కడ కూడా సెట్ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ ఈ సెంటర్కి కూడా సెట్ అయిపోయింది. ఇలా మొత్తం మనం సైడ్ పీసెస్ని కూడా సెట్ చేసేస్తాం సెంటర్ పీసెస్కి మ్యాచ్ అయ్యేలాగా. ఓకేనా. ఈ సెంటర్ పీసెస్కి మ్యాచ్ అయ్యేలాగా ప్రతి సైడ్ పీస్ని సెట్ చేస్తాం. ఇలా మనం ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ కంప్లీట్ చేసేసాక థర్డ్ లేయర్ని కంప్లీట్ చేయడం కోసం ఏం చేయాలి అనేది చూద్దాం. థర్డ్ లేయర్ కంప్లీట్ చేయడం కోసం మనం క్యూబ్ని ఎలా పట్టుకోవాలి అంటే ఈ ఫస్ట్ లేయర్ని కిందకి పెట్టేయండి, థర్డ్ లేయర్ని పైకి తీసుకురండి. అంటే మొత్తం ఇలా క్యూబ్ని సెట్ చేసిన రెండు కూడా 2 లేయర్స్ కిందకు ఉండాలి. సెట్ చేయాల్సినటువంటి థర్డ్ లేయర్ పైకి పట్టుకోండి. ఓకేనా. ఇలా పట్టుకున్నాక ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క థర్డ్ లేయర్లో సెంటర్ పీస్ ఏ కలర్ అయితే ఉందో ఆ యొక్క సెంటర్ పీసు మనకి ఆ కలర్ పీసెస్తో కొన్ని సింబల్స్ని ఫామ్ చేస్తుంది. సింబల్స్ అంటే మీరు ఈ యొక్క ప్లస్ అంటే సైడ్ పీసెస్తో సింబల్స్ ఫామ్ అవుతాయి. కార్నర్ పీసెస్ని పట్టించుకోకండి. జస్ట్ ప్లస్ సింబల్లో ఈ యొక్క సైడ్ పీసెస్తో కొన్ని సింబల్స్ని ఫామ్ చేస్తాయి. అవి ఏం సింబల్స్ అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి మనం క్యూబ్ని ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ సాల్వ్ చేశాక థర్డ్ లేయర్లో సెంటర్ పీసు మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన సింబల్స్ని చూపిస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ సెంటర్ పీసు ఒక్కటే అలా సింగిల్ కలర్ కనిపిస్తుంది. మిగతా అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి. ఓకేనా. ప్లస్ సింబల్లో నెక్స్ట్ లేదు అంటే ఇదిగోండి ఇక్కడ నాకు వచ్చింది చూడండి, ఒక యారో టైపు ఇక్కడ వచ్చింది. ఇలా 3 పీసెస్తో ఇలా ఒక సింబల్ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ లేదు అంటే సైడ్ పీసెస్తోనే ఇలా ఒక 3 డాట్స్ లైన్గా ఫామ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ కండిషన్లో ఏంటి అంటే ఇలా ప్లస్ సింబల్ అయినా వస్తుంది. ఓకేనా. మీకు అర్థమైందా. థర్డ్ లేయర్లో సెంటర్ పీస్ అనేది కొన్ని సింబల్స్ని ఫామ్ చేస్తుంది. ఏదర్ మనకి సింగిల్ పీస్గా అయినా ఉండొచ్చు, సింగిల్గా సెంటర్ పీస్ అయినా ఉండొచ్చు, లేదు అంటే ఇలా ఒక యారో సింబల్ అయినా ఫామ్ చేయొచ్చు, లేదంటే ఇలా 3 లైన్స్ ఇలా ఒక 3 కూడా కలిపేసి ఒక లైన్ లాగా ఫామ్ అవ్వచ్చు, లేదు అంటే ఇలా డైరెక్ట్గా ప్లస్ సింబల్ అయినా కనిపించవచ్చు. మీరు కార్నర్ పీసెస్ని పట్టించుకోవద్దు. ఈ యొక్క సైడ్ పీసెస్ అంటే ప్లస్ సింబల్లో ఏ సింబల్ని ఫామ్ చేసింది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా. ఈ 4 కండిషన్స్లో ఏదైనా ఒకటి రావచ్చు. అయితే మీకు ఎలా వచ్చినా సరే ఇలా వచ్చినా మనం ఫైనల్గా తీసుకురావాల్సింది ఒక ప్లస్ సింబల్. జస్ట్ మనం ఫస్ట్ లేయర్ని సాల్వ్ చేసినప్పుడు చూడండి ప్లస్ సింబల్ ఎలా తీసుకొచ్చామో సేమ్ కలర్తో సేమ్ అలానే తీసుకురావాలి. ఓకేనా. అయితే ఇక్కడ మనకి ఈ ప్లస్ సింబల్ తీసుకురావడం కోసం ఏ సింబల్స్ వచ్చినప్పుడు ఎలా పట్టుకోవాలి అనేది చూపిస్తా. ఒకవేళ మీకు ఓన్లీ ఇలా సింగిల్ డాట్ లాగా వచ్చిందనుకోండి, క్యూబ్ని ఎలా పట్టుకునైనా సరే మీరు
ప్లస్ సింబల్ని తీసుకురావచ్చు. అంటే ప్లస్ సింబల్ తీసుకురావడానికి ఒక ఫార్ములా ఉంటుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. జస్ట్ మీకు చెప్తున్నాను క్యూబ్ని ఎలా పట్టుకోవాలి అనేది. ఒకవేళ మీకు ఇలా ఒక యారో సింబల్ లాగా వచ్చింది అనుకోండి, ఇక్కడ 3 డిజిట్స్ ఇలా ఒక యారోలా వచ్చింది అనుకోండి, క్యూబ్ని ఇదిగోండి ఇలా పట్టుకోకూడదు, ఇలా పట్టుకోకూడదు, ఇలా లెఫ్ట్ సైడ్ కాకుండా ఎలా పట్టుకోవాలి అంటే మీకు ఇలా రైట్ సైడ్ యారో వచ్చేలాగా పట్టుకోండి. అంటే ఒకటి మనకు రెడ్ కలర్ డాట్ మన సైడ్ ఫ్రంట్ సైడ్ ఉండాలి, మరొకటి రైట్ హ్యాండ్ సైడ్ ఉండాలి. ఓకేనా, ఇలా వచ్చేలాగా పట్టుకోవాలి. ఇక ఒకవేళ మీకు ఇలా 3 డాట్స్తో ఒక లైన్ లాగా ఫామ్ అయిందనుకోండి, ఇలా ఫామ్ అయిందనుకోండి ఒక లైన్ లాగా, మీరు ఇలా వర్టికల్గా పట్టుకోకూడదు, హారిజాంటల్గా అంటే ఇలా అడ్డంగా ఈ సింబల్ వచ్చేలాగా పట్టుకుని మనం ఫార్ములాని అప్లై చేసి ఇలా ప్లస్ సింబల్ తీసుకురావాల్సి ఉంటుంది. ఓకేనా, మీకు ఏ సింబల్స్ వస్తే క్యూబ్ని ఎలా పట్టుకోవాలి అనేది చూపించా కదా. మీకు ఏ సింబల్ వచ్చినా సరే ఫైనల్గా రావాల్సింది ప్లస్ సింబల్ మనం తీసుకురావాలి. ఓకేనా, ఇప్పుడు ఈ ప్లస్ సింబల్ని తీసుకురావడం కోసం మీకు ఈ 3 కండిషన్స్లో ఎలా వచ్చినా సరే ఒక ఫార్ములాని యూజ్ చేయాలి. ఒకవేళ మీకు ప్లస్ సింబల్ వచ్చేసింది అనుకోండి, ఇక మనం ఏ ఫార్ములాని యూజ్ చేయకుండా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఆ ఫార్ములాస్ ఏంటి అనేది కూడా చూపిస్తాను. ప్లస్ సింబల్ రావాలి అంటే మనం ఈ యొక్క ఫార్ములాని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ కూడా మీకు థర్డ్ లేయర్ సాల్వ్ చేయడానికి ఉపయోగపడే ఫార్ములాస్. ఒకసారి వీటిని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ మీకు ఇందాక ఏం చెప్పాను, నాకైతే ఒక యారో షేప్లో వచ్చింది కదా, ఒక యారో షేప్లో వచ్చింది కాబట్టి ఇది రైట్ యారో లాగానే పట్టుకోవాలి. ఇలా లెఫ్ట్ యారో లాగా పట్టుకుని క్యూబ్ని సాల్వ్ చేయకూడదు. ఓకేనా, ఇది నేను ఇలా రైట్ సైడ్ పెట్టుకుని సాల్వ్ చేస్తున్నాను. మనకి ఎందుకు ఫైనల్గా ఇలా ప్లస్ సింబల్ రావడం కోసం మనం ఇప్పుడు చేస్తున్నాం అనమాట. ఓకేనా, సేమ్ ఫస్ట్ లేయర్లో కూడా అలానే చేసాం కదా, కానీ మనం డైరెక్ట్గా సైడ్ పీసెస్ని చూస్ చేసేసాం. కానీ ఇక్కడ ఏంటంటే ఫార్ములాని యూస్ చేసి ప్లస్ సింబల్ తీసుకురావాలి. క్యూబ్ని అయితే ఇలా పట్టుకోండి. ఓకేనా, ఈ యారో వస్తే ఇలా పట్టుకోవాలి కదా. సో ఇప్పుడు మీరు ఇక్కడ గమనించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. క్యూబ్ మూమెంట్స్ ఎలా ఇవ్వాలనేది ఒకసారి నేను మీకు చూపిస్తాను. జస్ట్ ఇక్కడ ఏంటంటే ఎఫ్ అంటే ఇది ఫ్రంట్ లేయరు, ఎఫ్. ఆర్ అంటే రైట్ సైడ్ ఉండేటువంటిది. ఓకే, యూ అంటే అప్ సైడ్ ఉండేటువంటిది. ఓకే, ఇప్పుడు మనకు మామూలుగా ఎఫ్ అంటే ఈ ఫ్రంట్ సైడ్ ఇలా మూవ్ చేయండి. ఒకవేళ ఇలా మూవ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎఫ్ డాష్ అంటే ఇది ఎఫ్ అంటే క్లాక్ వైజ్ మూవ్ చేయండి ఫస్ట్ ఫ్రంట్ లేయరు. ఎఫ్ డాష్ అంటే యాంటీ క్లాక్ వైజ్ మూవ్ చేయాలి. ఓకేనా, సేమ్ ఇది కూడా అంతే. ఆర్ అంటే క్లాక్ వైజ్ మూవ్ చేయండి, ఆర్ డాష్ అంటే యాంటీ క్లాక్ వైజ్ మూవ్ చేయండి. ఓకేనా, ఇది కూడా అంతే. యూ అంటే అప్ కదా, క్లాక్ వైజ్, యూ డాష్ అంటే యాంటీ క్లాక్ వైజ్, యూ అంటే ఇలా క్లాక్ వైజ్, యూ డాష్ అంటే యాంటీ క్లాక్ వైజ్, ఇలా అయితే మూవ్ చేయాల్సి ఉంటుంది క్యూబ్ని. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములాని యూస్ చేసి మనం ప్లస్ సింబల్ తీసుకొద్దాం. ఎఫ్ అంటే ఎఫ్ ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్ ఎఫ్ డాష్. ఇవ్వండి, ఇప్పుడు నాకు ఎలా వచ్చింది, ఇక్కడ మీరు చూస్తే ఈ సింగిల్ డాట్ మనకు ఫస్ట్ ఈ కండిషన్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ అలా చేస్తే ఇలా నాకు ఒక లైన్లో ఈ యొక్క సెంటర్ పీస్ కలర్తో ఉండేటువంటి సైడ్ పీసెస్ ఇలా ఒక లైన్లో వచ్చాయి. ఇప్పుడు ఈ సింబల్ని ఫామ్ చేసింది. ఫైనల్గా మనకి ప్లస్ రావాలి కదా, మరలా ఫార్ములాని అప్లై చేద్దాం. అయితే నేనేం చెప్పాను, ఇలా లైన్ వచ్చినప్పుడు ఇలా వర్టికల్గా పట్టుకోకూడదు క్యూబ్ని, ఇలా హారిజాంటల్గా పట్టుకోవాలని చెప్పాను కదా. ఇలా హారిజాంటల్గా పట్టుకుని ఇప్పుడు మరలా సేమ్ ఫార్ములాని అప్లై చేద్దాం. ఎఫ్ ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్ ఎఫ్ డాష్. ఇదిగోండి, ఇప్పుడు మనకి ఫైనల్గా ఇలా ప్లస్ సింబల్ అయితే ఫామ్ అయింది. ఓకేనా, ఇలా ప్లస్ సింబల్ అయితే ఫామ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్లో ఏం చేసాం, ఇలా వచ్చాక ఈ యొక్క కలర్స్ని సెంటర్ పీసెస్కి మ్యాచ్ చేసాం కదా. ఇక్కడ కూడా సేమ్ అలానే చేయాలి. సేమ్ మనం ఫస్ట్ లేయర్లో ఎలా చేసామో అలానే చేయాలి, కానీ దానికి కూడా ఒక ఫార్ములా ఉంది. ఓకే, అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను.
ఒకసారి మీరు ఇలా మూవ్ చేసి చూడండి, మీకు ఒక్కొక్కసారి మ్యాచ్ అవ్వచ్చు. ఇక్కడ ఒకటే మ్యాచ్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ రెండు మ్యాచ్ అయ్యాయి. ఇక్కడ నాకు ఇలా టర్న్ చేసి చూస్తే ఇదిగోండి ఇక్కడ సైడ్ పీస్కి ఉండేటువంటి కలర్తో సెంటర్ పీస్ మ్యాచ్ అయింది, ఇక్కడ కూడా మ్యాచ్ అయింది. ఓకేనా, ఇలా 2 మ్యాచ్ అయ్యాయి. ఒక్కొక్కసారి 4 మ్యాచ్ అవుతాయి ఇలా చేస్తున్నప్పుడే. లేదు అంటే ఇలా 2 మ్యాచ్ అయినాయి అనుకోండి, క్యూబ్ని ఎలా పట్టుకోవాలి అంటే మ్యాచ్ అయినాయి 2 కూడా ఇలా పట్టుకోండి. మ్యాచ్ కాంది ఒకటి ఫ్రంట్ సైడ్ మన సైడ్ ఉండాలి, మరొకటి రైట్ సైడ్ ఉండేలాగా పట్టుకుని ఈ ఫార్ములాని అప్లై చేయండి. ఒకవేళ మీకు ఏది మ్యాచ్ కాలేదు అనుకోండి, క్యూబ్ని ఎలా అయినా పట్టుకుని మనం ఈ యొక్క ఫార్ములాని చేయాలి. ఓకేనా, నాకు ఇక్కడ 2 మ్యాచ్ అయినాయి కాబట్టి మ్యాచ్ అయినాయి 2 కూడా పక్కకు పెడుతున్నాను. ఇక్కడ ఇది మ్యాచ్ అయింది, ఇది మ్యాచ్ అయింది కాబట్టి ఇలా పక్కకు పెట్టేసి మ్యాచ్ కానివి 2 ఇలా పట్టుకొని చేస్తున్నాను. ఓకే, దీనికోసం ఏంటి ఫార్ములా, ఎడ్జెస్కి సేమ్ కలర్స్ రావడం కోసం ఏం ఫార్ములా అంటే ఆర్ యు ఆర్ డాష్ యు డాష్ ఆర్ యు డాష్ ఆర్ డాష్ యు డాష్. ఇవ్వండి ఇలా చేస్తే మనకి మొత్తం ఈ యొక్క సెంటర్ పీసెస్తో సైడ్ పీసెస్ అనేవి మ్యాచ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇలా ప్లస్ సింబల్ తీసుకొచ్చి ఈ యొక్క సైడ్ పీసెస్తో సైడ్ పీస్కుండే కలర్తో సెంటర్ పీసెస్ని మ్యాచ్ చేసేసాక మరలా క్యూబ్ని ఫస్ట్ ఎలా పట్టుకున్నామో అలా పట్టుకోండి. అంటే ఫస్ట్ లేయర్ మరలా మనకి పైకి ఉండాలి, థర్డ్ లేయర్ కిందకు ఉండాలి. జస్ట్ ఈ 2 కండిషన్స్ని కంప్లీట్ చేసేసాక ప్లస్ సింబల్ తీసుకొచ్చి కలర్స్ని సెట్ చేసేసాక క్యూబ్ని నార్మల్గా ఫస్ట్ ఎలా పట్టుకున్నామో అలాగే పట్టుకోండి. మరలా థర్డ్ లేయర్ మనకి కిందకే ఉంటుంది, ఫస్ట్ లేయర్ మనకి పైనే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇంకా మనం ఇక్కడ ఏం సెట్ చేయాలి అంటే ఇక్కడ కార్నర్స్లో రెడ్ కలర్ వచ్చేలాగా కార్నర్స్ అన్నీ కూడా సెట్ చేయాలి. ఇక్కడ ఒక్కొక్కసారి మనం చేస్తున్నప్పుడు ఇక్కడ అలా వస్తూ ఉంటాయి కలర్స్. ఇక్కడ నాకైతే ఒక్కటి కార్నర్ కూడా సెట్ అవ్వలేదు. సెట్ అయినవి అన్నీ కూడా ఒకవేళ మీకు ఇక్కడ రెడ్ కలర్ ఉందనుకోండి, సెట్ అయిపోయింది కాబట్టి దాన్ని ఇలా లెఫ్ట్ సైడ్ పట్టుకుని సెట్ కానీ రైట్ సైడ్ పెట్టుకుని మనం ఫార్ములాని అప్లై చేయాలి. కార్నర్స్ సేమ్ కలర్ రావాలంటే ఈ ఫార్ములా యూస్ చేయాలి. ఆర్ డాష్ యూ డాష్ అనే ఫార్ములాని యూస్ చేయాలి. ఓకేనా, ఇక్కడ మనం రెడ్ కలర్ ఎక్కడా కూడా రాలేదు కాబట్టి క్యూబ్ని ఎలా అయినా పట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ కిందన ఎక్కడైనా వస్తే అవి వచ్చిన వాటిని ఇలా లెఫ్ట్ సైడ్ పెట్టుకొని రాని వాటిని రైట్ సైడ్ పెట్టుకుని చేయండి. ఇక్కడ ఏది రాలేదు కాబట్టి క్యూబ్ని ఎలా అయినా టర్న్ చేసుకుని పట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఈ ఫార్ములాని అయితే అప్లై చేస్తున్నాను. చూడండి, ఆర్ యు ఆర్ డాష్ యు డాష్ వచ్చిందా, రాలేదు. ఆర్ యు ఆర్ డాష్ యూ డాష్ ఇవ్వండి వచ్చింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే క్యూబ్ని ఇలా టర్న్ చేసి మొత్తం సెట్ చేయకూడదు. మనకి ఇక్కడ సెట్ అయింది కాబట్టి థర్డ్ లేయర్ని మూమెంట్ ఇవ్వాలి. థర్డ్ లేయర్ని మూవ్ చేసుకుంటూనే సెట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫేసింగ్ ఏది పెట్టుకుని చేస్తున్నామో అదే ఫేసింగ్ ఉంచుకుని ఈ యొక్క థర్డ్ లేయర్ అంతటిని కూడా ఇక్కడ కార్నర్స్ని తీసుకురావాలి. అంతేగాని క్యూబ్ని ఇక్కడ సెట్ అయిందని మరలా ఇలా క్యూబ్ని టర్న్ చేసుకుని ఇక్కడ సెట్ చేయడం, అలా ఫార్ములా అప్లై చేయడం చేయకూడదు. ఇక్కడ నేను బ్లూ కలర్ పట్టుకుని నాకు ఫేసింగ్ పెట్టుకుని చేస్తున్నా కదా బ్లూ కలర్ సెంటర్ పీస్తో, సో అదేలాగా పట్టుకోవాలి క్యూబ్ని. ఇక మరలా నేను టర్న్ చేయకూడదు. ఇదిగోండి ఇక్కడ రెడ్ కలర్ వచ్చేసింది. సో నేను మరలా క్యూబ్ని టర్న్ చేయకుండా ఏం చేయాలి అంటే సేమ్ ఇలానే పట్టుకుని ఎక్కడ సెట్ కాలేదో అక్కడ ఈ యొక్క థర్డ్ లేయర్ని మూవ్ చేసుకోవాలి. ఓకే, ఇదిగోండి థర్డ్ లేయర్ని మూవ్ చేయాలి. ఇక్కడ మళ్ళీ మూవ్ చేయాలంటే ఫార్ములా ఆర్ డాష్ యూ డాష్ కదా, ఆర్ యు ఆర్ డాష్ యూ డాష్ వచ్చిందా, రెడ్ కలర్ రాలేదు. ఇంకొకసారి అప్లై చేయండి. ఆర్ యు ఆర్ డాష్ యూ డాష్ వచ్చిందా, రాలేదు. మరొకసారి ఫార్ములాని అప్లై చేయండి. ఆర్ యు ఆర్ డాష్ యూ డాష్ రాలేదు కదా. మరొకసారి ఫార్ములాని అప్లై చేయండి. ఆర్
యూ ఆర్ డాష్ యూ డాష్. ఇదిగోండి ఇక్కడ కూడా సెట్ అయిపోయింది. మరలా మనం ఇక్కడ సెట్ చేయాలి. సో మరలా ఏం చేయాలి, జస్ట్ థర్డ్ లేయర్ని మూవ్ చేయండి. మూవ్ చేసి మరలా సేమ్ ఫార్ములాని అప్లై చేయండి. ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్. వచ్చిందా? రాలేదు. ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్. వచ్చిందా? వచ్చేసింది. సో మరలా ఇంకొక దగ్గర మనకు రెడ్ కలర్ తీసుకురావాల్సి ఉంది కార్నర్లో. సో మరలా ఏం చేయాలి, రైట్ సైడ్కి పెట్టుకోవాలి కదా రాని వాటిని, అందుకని ఇలా రైట్ సైడ్కి పెట్టుకోండి. ఇదిగోండి ఇలా టర్న్ చేసి సేమ్ ఇక్కడే పట్టుకోవాలి. క్యూబ్ని మాత్రం మీరు మూవ్ చేయకండి అటు ఇటు. ఓకే, నెక్స్ట్ మరలా ఫార్ములా అప్లై చేయండి. ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్. వచ్చిందా? రాలేదు. మరొకసారి ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్. మరొకసారి చేద్దాం. రాలేదు. ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్. రాలేదు. మరొకసారి ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్. ఇదిగోండి ఇక్కడ అంతా వచ్చేసింది. అలానే మనకి ఈ యొక్క మొత్తం కార్నర్స్ అన్నీ కూడా కలర్స్ వచ్చేసాయి. జస్ట్ ఇప్పుడు ఇందాక మనం సైడ్స్ మ్యాచ్ చేసాం కదా, సేమ్ ఇలా ఒకసారి ఇలా అన్నీ మూవ్ అవుతూ ఉంటాయి. జస్ట్ ఇలా సైడ్స్ని మ్యాచ్ చేసేయండి. ఇదిగోండి ఇలా సైడ్స్ని మ్యాచ్ చేసేయండి. జస్ట్ ఇలా టర్న్ చేస్తే సరిపోద్ది. ఓకే, ఇప్పుడు ఫైనల్గా చేయాల్సినవి ఏమున్నాయంటే మనం ఈ యొక్క సైడ్స్కి ఈ యొక్క సైడ్స్ని మ్యాచ్ చేయాలి ఇలా. ఓకే, జస్ట్ ఈ యొక్క కార్నర్స్ యొక్క సైడ్స్ని మ్యాచ్ చేయాలి సైడ్స్ కలర్స్తో. అంటే ఏంటంటే ఇదిగోండి సేమ్ ఇక్కడ చూడండి ఎలా మ్యాచ్ చేయాలి అనేది చూపిస్తాను. చూడండి ఇక్కడ వైట్ కలర్ ఉంది కదా కార్నర్ పీస్కి, సైడ్ పీస్ వైట్ ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది. కార్నర్కి సైడ్ కలర్ వైట్ అండ్ గ్రీన్ ఉంది. ఈ యొక్క సైడ్స్తో మ్యాచ్ అయింది. సేమ్ అలానే మనం ఇదిగోండి ఇక్కడ బ్లూ ఉంది, ఇక్కడ వైట్ ఉంది. అంటే ఇక్కడ బ్లూ ఇక్కడ వైట్ మ్యాచ్ అయ్యే కార్నర్ పీస్ని తీసుకురావాలి. ఓకే, ఇలా ఇక్కడ ఆల్రెడీ ఒక్కటైతే సెట్ అయింది. కొన్నిసార్లు చేస్తున్నప్పుడే డైరెక్ట్గా మనం ఈ ఫార్ములాను అప్లై చేస్తున్నప్పుడే కింద అన్నీ కూడా మ్యాచ్ అయిపోతూ ఉంటాయి. ఒకవేళ మ్యాచ్ కాకపోతే మనం ఇలా కార్నర్స్ సైడ్స్ మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఫార్ములాని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ ఫార్ములా ఎలా యూజ్ చేయాలి అంటే చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇంకా ఇది ఈ పీస్ మొత్తం ఈ 3 పీసెస్ని కూడా మనం సెట్ చేయాల్సి ఉంది. జస్ట్ ఒక పీస్ అయితే మాత్రం మనకు సైడ్స్తో మ్యాచ్ అయిపోయి ఉంది. ఇలా మ్యాచ్ అయిన వాటిని ఇలా లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి, మ్యాచ్ కాని వాటిని ఇలా రైట్ సైడ్ పెట్టుకుని ఫార్ములాని అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఆ ఫార్ములా ఏంటి, ఆర్ యూ ఆర్ డాష్ అనే ఫార్ములాని యూజ్ చేయాలి. ఇప్పుడు ఆర్ యూ ఆర్ డాష్ అంటే ఇక్కడ ఉండేటువంటి రెడ్ కలర్ ఉండే కార్నర్ పీస్ మనకు ఈ యొక్క కార్నర్కి అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి కార్నర్ పీస్ మనకు ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చాక మనం ఈ కార్నర్లో ఇక్కడ రెడ్ కలర్ కాకుండా మనకు ఇంకా 2 కలర్స్ ఉంటాయి కదా ఈ కార్నర్ పీస్లో. ఈ పైన ఉండేటువంటి కలరు మనకు ఫ్రంట్ సైడ్ కనిపించాలి, ఈ యొక్క సైడ్ ఉండేటువంటి గ్రీన్ కలర్ ఏమో మనకు రైట్ సైడ్ కనిపించాలి. అలా ఒక కండిషన్ అయితే మనం సాటిస్ఫై అయ్యేలాగా చూసుకోవాలి. సో దానికోసం ఏం చేయాలి అంటే థర్డ్ లేయర్లో కనబడాలి అలా మనకు. సో అందుకని చెప్పి మనం థర్డ్ లేయర్ని ఇలా మూవ్ చేస్తూ ఉండాలి. ఓకే, పైన ఉండేటువంటి ఎల్లో కలరు అదిగోండి ఎల్లో కలరు మనకు ఫ్రంట్ సైడ్ రావాలి, ఈ యొక్క సైడ్ కలరు రైట్ సైడ్ రావాలి. మరలా లెఫ్ట్ సైడ్ వస్తే కండిషన్ సాటిస్ఫై కాదు. ఓకేనా? ఇలా పైన ఉండేటువంటి కలరు ఫ్రంట్ సైడ్ వచ్చింది ఎల్లో కలరు, ఈ యొక్క సైడ్ కలరు నాకు రైట్ సైడ్ వచ్చింది, అంటే కండిషన్ సాటిస్ఫై అయింది. ఇలా కండిషన్ సాటిస్ఫై అయితే మరొక ఫార్ములా యూజ్ చేయాలి. ఆర్ యూ డాష్ ఆర్ డాష్ అనే ఫార్ములాని యూజ్ చేయండి. ఆర్ అంటే క్లాక్ వైజే కదా, ఆర్ యూ డాష్ ఆర్ డాష్. ఇదిగోండి ఇక్కడ మనకు చూస్తే ఈ యొక్క కలరు ఈ యొక్క పీసు ఈ యొక్క సైడ్ పీస్కి ఈ యొక్క సైడ్ పీస్ కలర్కి ఈ యొక్క సైడ్కి ఈ యొక్క సైడ్ కలర్ ఈ పీస్కి మనకి మ్యాచ్ అయిపోయింది. ఓకే, ఈ కార్నర్ సైడ్ కూడా మనకి మ్యాచ్ అయింది. సో ఈ కార్నర్ సైడ్ కూడా మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ఎక్కడైతే సెట్ కావాలో దాన్ని మాత్రమే మీరు థర్డ్ లేయర్లో టర్న్ చేయండి. అంతేగాని మరలా క్యూబ్ని ఇలా పట్టుకుని మూవ్ చేసేయకూడదు. ఇక్కడ నేను వైట్ కలర్ సెంటర్ పీస్ సైడ్ ఫేసింగ్ వచ్చేలాగా క్యూబ్ని పట్టుకుని చేస్తున్నాను.
మీరు ఎక్కడైతే పట్టుకుని చేస్తున్నారో అక్కడే చేయండి, కానీ మరలా క్యూబ్ని ఇలా టర్న్ చేయకండి. ఓకేనా? ఇప్పుడు నాకు ఈ పీస్ సెట్ అయిపోయింది. సో సెట్ అయిన పీస్ని మూవ్ చేసేయండి. ఇది కూడా సెట్ అయింది. సో ఇది కూడా మూవ్ చేసేయచ్చు. మరలా ఇంకా ఎక్కడ సెట్ కాలేదు, ఇగోండి ఇక్కడ సెట్ కాలేదు ఈ పీస్ మనకు సెట్ కాలేదు. కానీ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, థర్డ్ లేయర్లో మనం ఏ కార్నర్ చేస్తున్నామో ఆ కార్నర్లో తప్పకుండా ఆ పీస్లో ఒక రెడ్ కలర్ అనేది ఉండాలి. ఓకేనా? ఇక్కడ నాకు రెడ్ కలర్ అనేది లేదు, ఎందుకంటే కిందంతా రెడ్ కలరే కదా మనకు, కానీ ఇక్కడ పీస్లో మనకు రెడ్ కలర్ లేదు. సో ఇది పక్కన పెట్టేయండి. ఇది మన క్యూబ్ ఇలాంటి పీస్ని యూజ్ చేస్తే మనకి క్యూబ్ సాల్వ్ కాదు. ఓకేనా? మీరు చేసేటప్పుడు కార్నర్ పీస్లో ఈ యొక్క రెడ్ కలరు ఏదైనా ఒక సైడ్ అయినా ఉండాలి. ఈ పీస్లో లేదు కాబట్టి టర్న్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ ఇది కూడా సెట్ కాలేదు. ఈ పీస్లో మనకు రెడ్ కలర్ కూడా ఉంది. సో ఈ పీస్ని యూజ్ చేసి మనం మరలా ఫార్ములాని అప్లై చేద్దాం. మళ్ళీ సేమ్ ఫార్ములాని అప్లై చేద్దాం. R ఓకే. ఇప్పుడు ఏమైంది, ఈ యొక్క రెడ్ కలర్ కాకుండా ఇంకొక 2 కలర్స్ ఉంటాయి కదా, పైన ఉండేటువంటి వైట్ కలర్ మనకు ఫ్రంట్ సైడ్ రావాలి, ఈ యొక్క బ్లూ కలర్ రైట్ సైడ్ రావాలి. చూడండి, మరలా థర్డ్ లేయర్ని ఇలా టర్న్ చేయండి. ఇక్కడ ఎక్కడైనా ఉందా, ఇదిగోండి వైట్ కలర్ అనేది మనకి ఫ్రంట్ సైడ్ వచ్చింది, బ్లూ కలర్ అనేది రైట్ సైడ్ వచ్చింది. ఇలా వచ్చాక మరలా ఏం చేయాలి, ఈ ఫార్ములాని అప్లై చేయాలన్నాను కదా, మరలా ఈ ఫార్ములాని అప్లై చేయాలి. R ఇవ్వండి. ఈ ఫార్ములాని యూస్ చేస్తే మనకి మొత్తం క్యూబ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇలా మనం ఈజీగా 3 లేయర్స్ని సెట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఏ లేయర్ అయినా ఎలా చేయాలి అనేది అర్థం కాకపోతే ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మరలా మీకు ఆ లేయర్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.